అదేంటో భాగ్యలక్ష్మి, నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే? హలో అక్వామ్యాన్, నేనేదో న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తుంటే ఈ మధ్యలో బట్టుగాడు వచ్చి చూడండి ఎట్లా ఇంటరప్ట్ చేస్తున్నాడు. నేను తింటున్న స్ప్రౌట్స్ వైపు కి చూసి మెల్లిగా వచ్చాడు. సర్లే, షేరింగ్ ఈజ్ కేరింగ్, వాడిని కూడా తిన్నిద్దామని చెప్పి వాడిని కూడా తిన్నిచ్చా. వాడు నన్ను తిన్నిచ్చాడు. ఇక్కడ దాకా అంతా బానే ఉంది. అయితే షేరింగ్ అంటే ఎలా జరగాలి? ఒక బైట్ బట్టు తినాలి, ఒకటి నేను తినాలి, ఒకటి బట్టు తినాలి, నేను తినాలి. అలానే అనుకొని నేను తీసుకుంటుంటే కొరికి పడతాడు చేతిని. సర్లే బై మిస్టేక్ పొడుచుంటాడు అనుకొని తీసుకుందామని ట్రై చేస్తుంటే అసలు తీసుకొనివ్వట్లే. వాడి మీద చెయ్యెత్తుతుంటే వాడు కూడా రివర్స్ వస్తున్నాడు. నా రూమ్ లో నా మంచం మీద నేను హెల్తీ ఫుడ్ తింటుంటే వీడొచ్చేందుకు కెలుకుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. సర్లే తీసుకుందామని ఈసారి చేయి పెడితే అసలు పెట్టనివ్వట్లేదు, కొరికి పడదొబ్బుతాడంట. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఇది కూడా తీసుకుంటావంటే? అసలు చూడండి గిన్నెలో ఉన్న స్ప్రౌట్స్ అన్ని ఎంత ఫాస్ట్ గా తినేస్తున్నాడు. నాకు తెలిసిపోయింది ఎలా తినాలో అనే. కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో. నువ్వు చేసే అరాచకాలన్నీ చూడ్డానికి నేను స్నూఫీ గండి కాదని చెప్పి దాన్ని వెనక్కి దొబ్బేసి నేను కొన్ని స్ప్రౌట్స్ తీసుకొని గ్యాప్ లో తినేసా. ఇంకా ఇలా చిన్ని చిన్ని ఆనందాలే మిగులుతాయి బట్టుగాడి దగ్గర ఉంటే. ఇంకా స్ప్రౌట్స్ తిన్నాక కురుకురే తింటుంటే కురుకురే కూడా నా చేతిలో నుంచి దౌర్జన్యంగా లాక్కొని తినేస్తున్నాడు. స్ప్రౌట్స్ అంటే వదిలేసా గానీ కురుకురే అంటే అసలు ఛాన్సే లేదు. కానీ ఎంత గట్టికి కరిచేశాడంటే కురుకురే తీసుకుంటుంటే ఏలు మీద ఎర్రగా అయిపోయింది వాడు పొడిచిన చోట. ఇంకా ఈసారి ఇట్లా కాదని చెప్పి మొత్తం ప్యాకెటే తీసేసుకుందామని అనుకున్నా. ఇంకా ప్యాకెట్ దగ్గరికి వెళ్తుంటే ఏంటది? యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు, పద.